చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తల్లో కూడా ఒకంత ఆందోళన మొదలైంది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి గురువారము 26 అక్టోబర్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసి దీన్ని పరిశీలించి న్యాయమూర్తి ఇంటి వద్ద విచారణని హౌస్ మోషన్ అంటారు. అక్కడ వెంటనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తూ ఉందని చెప్పి అత్యవసరంగా పిటిషన్ వేస్తే ఆ హైకోర్టు న్యాయమూర్తి ఇది నేను అత్యవసరంగా విచారించను, శుక్రవారం నాడు బెంచ్ మీద తీసుకుంటాను, ఎలాగో చంద్రబాబు నాయుడు వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్లు శుక్రవారం నాడు హైకోర్టు ఛాంబర్లోనే విచారిస్తానని చెప్పారు. శుక్రవారము హైకోర్టు జడ్జి ఆమె విచారణకు చేపట్టారు. విచారణ చేపట్టగానే వెంటనే వాళ్ళ భాషలో నాట్ బిఫోర్ మీ అంటారు. ఆ నాట్ బిఫోర్ మీ అంటే ఏంటంటే నేను ఈ కేసు వినటానికి నాకు ఇష్టం లేదు అని. కొన్ని సాంకేతికమైన కారణాలు ఉంటాయి. ఇక్కడ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అది కూడా వెకేషన్ బెంచ్ అంటారు. దసరా సెలవులు ఉన్నాయి. దసరా సెలవులకి న్యాయమూర్తులందరికీ సెలవులు ఉంటాయి. అయితే సెలవుల్లో కూడా అత్యవసర న్యాయం కోసం కొంతమందిని ఈ సెలవుల్లో కూడా పనిచేయటానికి కేటాయిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం సెలవు రోజుల్లో పనిచేయటానికి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శుక్రవారం ఉదయము ఇంకా చంద్రబాబు నాయుడు న్యాయవాదులందరూ కూడా ఆశగా ఇంకా కేసు వాదోపవాదాలు ప్రారంభిద్దామనే లోపలే ఆమె న్యాయమూర్తి నేను ఈ కేసు వినను అన్నారు. దానికి తెలుస్తున్న కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు తరపున వాదిస్తున్న న్యాయవాదుల్లో ఒక న్యాయవాది ఒక హైకోర్టు న్యాయమూర్తి యొక్క భర్త. ఆ కారణం వల్ల నేను వినను అని చెప్పి దీన్ని హైకోర్టు రిజిస్ట్రార్కి పంపించి ఇది ప్రధాన న్యాయమూర్తి యొక్క అంగీకారంతో వేరే జడ్జి గారి దగ్గరికి ఈ కేసుని బదిలీ చేయమని చెప్పి ఆమె ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు. ఇది అసలు ఆరోగ్య పరిస్థితి గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడికి గతంలో ఆయన ఒంటి మీద దద్దుర్లు వచ్చినాయి. ఆ దద్దుర్లు రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల, చెమట ఎక్కువ పట్టడం వల్ల, వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వాతావరణం గాలిలో తేమ లేకుండా పొడి వాతావరణానికి అలవాటు పడి ఆయన ఎప్పుడూ కూడా గత 35-40 సంవత్సరాలుగా ఏసీల్లోనే ఉన్నారు. ఏసీ లేని కారణం వల్ల ఆయన శరీరంపై చర్మ సమస్యలు ఉత్పన్నమైనాయి. గవర్నమెంట్ డాక్టర్ల సలహా మేరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అక్కడ ఏసీ ఏర్పాటు చేయించారు. ఏసీ ఏర్పాటు చేసినా ఆయన యొక్క చర్మ సమస్యలు కుదుటపడాల. ఆ దద్దుర్లు, ఆ చర్మ సమస్య ఇంతకుముందు బొడ్డు పై భాగానికే పరిమితమై ఉండేది. ఇక ఇప్పుడు ఆ బొడ్డు కిందకు కూడా వచ్చేసి తొడల మీద, కాళ్ళ మీద కూడా వచ్చి శరీరం అంతా వ్యాప్తి చెందింది.
ఆయన యొక్క కంటి గురించి, కంటి చూపు గురించి రకరకాల వార్తలు వివిధ రకాలుగా పుకార్లు పుట్టిస్తున్నారు. ఆయనకి 2016లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి హైదరాబాద్ వాళ్ళు చూసి ఆయనకి కంటి లోపల ఉండే ద్రవము యొక్క పీడనం అధికంగా ఉన్నదని, దాన్ని నీటి కాసులు అంటారు. క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని వైద్య పరిభాషలో పిలుస్తారు. దానికప్పుడు లేజర్ చికిత్స ద్వారా చికిత్స చేశారు. ఆయన ఇప్పుడు కూడా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆయన 1988 నుంచి కూడా, ఆ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, ఎన్టీ రామారావు గారు కూడా, ఆయన కూడా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి హైదరాబాద్కి వెళ్ళి చికిత్స చేయించుకునేవారు. ఈ కంటి పరీక్ష 3 నెలలకు ఒకసారి కనీసం చేయించుకుంటూ వచ్చారు. ఇదిలా ఉండగా మే 23 ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో కొంచెం ఆయనకి మసక కనపడింది. మసకుంటే వెళ్ళి మళ్ళీ పరీక్ష చేయించుకుంటే ఎడమ కంట్లో శుక్లం వచ్చినట్టుగా గమనించారు. ఎడమ కంటి శుక్లానికి ఆపరేషన్ చేశారు. చేసి కుడి కన్ను శుక్లం ఇంకా ముదరలేదు, కుడి కన్ను శుక్లము 3 నెలల తర్వాత చేస్తాం, దానికోసం మీరు ఆగస్టు సెప్టెంబర్ నెలలో 3 నెలల తర్వాత రమ్మని సలహా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆయనకి కొంత ఆ కంటి సమస్య కూడా ఎదురైంది. కంటి చూపు, కన్ను నొప్పి, తర్వాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చంద్రబాబు నాయుడుకు ఒక వెసులుబాటు ఇచ్చింది. మీ చికిత్స కోసం చర్మ సమస్య అయినా, లేదు మీ కంటి చికిత్సకైనా, మీకు ఏది కావాలన్నా మీ వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించుకునే సదుపాయం మేము కల్పిస్తున్నాం. మీ వ్యక్తిగత డాక్టర్లను రాజమండ్రి పిలిపించుకుని వాళ్ళ సలహా మేరకు వాళ్ళు ఇచ్చిన చికిత్స మందులు తీసుకోమని చెప్పారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్లు వచ్చి ఆయనకి పరీక్ష చేసి తక్షణం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కుడి కన్ను కూడా శుక్లం ఆపరేషన్ చేస్తే మంచిది, లేని పక్షంలో కంటి చూపుకు సమస్య వచ్చే అవకాశం ఉన్నదని వాళ్ళు సలహా ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు వారిని పరీక్ష చేస్తున్నారు. కంటి డాక్టర్లు, చర్మ వ్యాధుల డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్ అందరూ చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ల యొక్క అభిప్రాయంతో ఏకీభవించి కోర్టు అనుమతితో ఆయన వెళ్ళి కంటి చికిత్స చేయించుకోవటము, కంటికి శుక్లం ఆపరేషన్ కుడి కన్నుకు చేయించుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారని చెప్పి మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. గవర్నమెంట్ డాక్టర్లు వాళ్ళు మరికొన్ని పరీక్షలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేసుకోవటం మంచిది అని సలహా ఇచ్చారు. ఆ పరీక్షలు ఏంటంటే సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రెండవది మూత్రపిండాల పనితీరుని సూచించే రీనల్ ఫంక్షన్ టెస్ట్, మూడవది కాలేయము పనితీరుని సూచించే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే రక్త పరీక్ష, 4 ఆయన అక్కడ ఆ వాతావరణం వల్ల, చెమట ఎక్కువ పట్టడం వల్ల, ఏదైనా సోడియం పొటాషియం లాంటి లవణాలలో అసమతుల్యత వచ్చిందేమో చూడటం కోసం 4వ పరీక్ష కింద సీరం ఎలక్ట్రోలైట్స్ అనే పరీక్ష. 5 ఈ ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయి, ఎర్రటి మచ్చలు వస్తున్నాయి, ఏమైనా ఆయన యొక్క రక్త కణాలలో కానీ రక్తము గడ్డగట్టే విధానంలో మార్పులు ఏమన్నా జరిగినాయి అని అధ్యయనం చేయడానికి
కొయాగులేషన్ ప్రొఫైల్ అనేది సూచించారు. ఇక ఆరోది ఆయనకి కొద్దిగా షుగర్ ఉంది, అది నియంత్రించుకుంటున్నారు. షుగరు నియంత్రణ ఏ మేరకు ఉన్నది అని తెలిపే HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష. 7 మూత్ర పరీక్ష. 8 గుండె యొక్క పనితీరుని సూచించే ECG పరీక్ష. 9 గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష. 10 ఛాతీకి ఎక్స్రే. ఇవన్నీ కూడా జైల్లో అయ్యే అవకాశం లేదు. కనుక ఈ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 2 వారాల పాటు మానవతా దృక్పథంతో ఆయనని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళి కంటి చికిత్స చేయించుకునే అవకాశం కల్పించమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకి విన్నవించారు. దీన్ని 30వ తారీఖు సోమవారం 30 అక్టోబర్ నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించి తగు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మనవడు లోకేష్ కుమారుడు దేవాంశ్ ఉన్నాడు. తాత మనవడికి అవినాభావ సంబంధం. వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటారు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బాగా ఇష్టపడేది ఏంటంటే మనవడితో ఆటలాడుకోవటం. మనవడు కూడా ఏం తక్కువడు కాదు, తాతను ఆట పట్టిస్తుంటాడు. తాత మనవళ్ళ బంధం అవినాభావ సంబంధం. చాలా రోజులుగా, ఇప్పుడు దాదాపు 45 రోజులుగా అవినాష్కి దేవాంశ్కి చంద్రబాబు నాయుడు కనపట్టంలా. తల్లిని అడగటం ప్రారంభించాడు. మమ్మీ తాత ఎక్కడా అని అడుగుతున్నాడు. ఆమె ఏదో ఒక అబద్ధం చెప్పేసి తాత అమెరికా వెళ్ళారు, వస్తారులే ఇంకొక వారం రోజుల్లో వస్తారని నమ్మబలికింది. పాపం అమ్మాయి కూడా దేవాంశు తాత అంటూనే మధ్యరాత్రిలో కూడా తాత అని కలవరిస్తున్నాడని చెప్పి కుటుంబ సభ్యులు వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే 25 అక్టోబర్ చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్లో టైప్ కొట్టిన 3 పేజీల లేఖను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి జైలు అధికారుల ద్వారా పంపించారు. చంద్రబాబు నాయుడు ఏ ఉత్తరం రాసినా, తెలుగులో రాసినా, ఇంగ్లీష్లో రాసినా దాన్ని జైలు అధికారులు చదివి అభ్యంతరము లేదు అనుకున్నప్పుడు దాంట్లో అభ్యంతరకర అంశాలు ఏమైనా ఉంటే తొలగించమంటారు. జైలు అధికారులు దాని మీద ముద్రేస్తారు. దాన్ని అప్పుడు సీల్డ్ కవర్లో న్యాయమూర్తి దగ్గరకు పంపుతారు. చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలియపరిచిన అంశాలు చాలా కీలకమైన అంశాలు. ఒక పక్క తన ఆరోగ్య పరిస్థితిని గురించి వివరిస్తూ, కంటి చికిత్స గురించి, కంటి చూపు గురించి రాస్తూ, ఆయన యొక్క వ్యక్తిగత భద్రత, ఇక్కడ నాకేదో అనుమానం కలుగుతూ ఉంది, నన్ను తీవ్రవాద శక్తులు ఎవరైతే నన్ను అలిపిరిలో 2003 సంవత్సరంలో తిరుపతి దగ్గర నన్ను అంతం చేయటానికి ప్రయత్నించారో, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దయా అనుగ్రహంతో నేను ఈరోజు నాకు ఒక పునర్జన్మ, అవే శక్తులు మళ్ళీ నన్ను అంతం చేయాలని జైల్లో ప్రయత్నిస్తున్నట్టుగా నాకు సమాచారం ఉంది. ఈ తీవ్రవాద శక్తులు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ఎస్పీకి ఒక లేఖ కూడా రాశారు. మేము చంద్రబాబు నాయుడు పని పడతాం, ఆ రోజు తప్పించుకున్నాడు, ఇప్పుడు మా నుంచి తప్పించుకోలేడనే విధంగా ఒక లేఖ రాసినట్టుగా కూడా సమాచారం ఉంది. దానిపై పోలీస్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనేది గోప్యంగా ఉంచారు. కొన్ని ఆసక్తికరమైన అంశాలు
మీడియాలో లీకులు అవుతున్నాయి. ఒక తోటి ఖైదీ, ఒక నిందితుడు పెన్ కెమెరా పట్టుకుని చంద్రబాబు నాయుడు యొక్క ఆయన కదలికలను రికార్డ్ చేస్తున్నారు. ఈ నిందితుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నాడు, ఆయనకి ఆ పెన్ కెమెరా ఎవరిచ్చారు, అయినా జైల్లో పెన్ కెమెరాలు ఎలా అనుమతిస్తారు, దీని పట్ల జైలు అధికారులు ఏమీ కూడా చర్యలు తీసుకోలేదని ఈ పెన్ కెమెరా విషయం కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలియపరిచినట్టుగా సమాచారం. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఆయన ఉదయాన్నే లేచిన తర్వాత యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము, నడక ఇవన్నిటినీ కూడా డ్రోన్ల ద్వారా ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారనే సమాచారాన్ని కూడా ఇచ్చారు. తన కదలికలను తీయటమే కాదు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేషు, బ్రాహ్మణి వీళ్ళొచ్చినప్పుడు కూడా మళ్ళీ డ్రోన్లు ఎగురుతున్నాయి. అసలు ఈ డ్రోన్లు ఎవరు ఎగరేస్తున్నారు, ఎందుకు ఫోటోలు వీడియోలు తీస్తున్నారని చెప్పి ఆ లేఖలో ఆయన ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలియపరచడం జరిగింది. ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నాడు. జెడ్ కేటగిరీలో నల్ల కోట్లు ధరించిన ఎస్పీజీ దళాలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ దళాల పర్యవేక్షణలో ఉన్నా ఆయనకి ఏదో ఒక అనుమానం వస్తూ ఉంది. ఏదో అదృశ్య శక్తిది తన వెంటబడుతుందని, ఈ జైలు తనకు సురక్షితం కాదని, తన భద్రతకు భంగం కలుగుతుందని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి 25 అక్టోబర్ రోజున తెలియజేయటం జరిగింది. దానిపై ఇంతవరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోలేదు. తప్పకుండా ఆరోగ్య విషయంలో, భద్రత విషయంలో న్యాయస్థానాలు ఏమాత్రము రాజీ పడవు. ఏదైనా భద్రత విషయంలో ఏదైనా అనుమానం వస్తే చంద్రబాబు నాయుడు న్యాయవాదులు కానీ, చంద్రబాబు కుటుంబ సభ్యులు కానీ కోరితే ఆ జైల్లో కాకుండా వేరే సురక్షితమైన భద్రత విషయంలో రాజీ పడకుండా ఉండే జైలుకి బదిలీ చేసే అధికారము కోర్టులకు ఉంది. ఏసీబీ న్యాయమూర్తికి ఉన్నది, హైకోర్టుకు కూడా అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు భద్రత అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. జైల్లో పెన్ కెమెరాలు ఏంటి, డ్రోన్లు ఎగరటం ఏంటి, డ్రోన్లు ఫోటోలు తీయటం ఏంటి, వీడియోలు తీయటం ఏంటి, ఇవన్నీ కూడా ఏదో ఒక శక్తి, అదృశ్య శక్తి, అది ఆనాడు తీవ్రవాదులు చంద్రబాబు నాయుడుపై కక్ష కట్టి ఆ రోజు వాళ్ళు విఫలమయ్యారని చెప్పాలి. ఆయన తీవ్రమైన గాయాలు, సాధారణంగా అలిపిరి సంఘటన తర్వాత ఆ ఘటనా స్థలాన్ని చూసిన వారెవరూ కూడా ఇక్కడెవరు ఈ సంఘటనలో ఉన్నవారెవరు బతుకుతారని ఎవరు ఆశించల. ఆ ఏడుకొండల స్వామి ఆపద మొక్కుల వాడు ఆ బాలాజీ ఆయన కాపాడాడు. అందువల్ల ఇప్పుడు కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడు వాళ్ళు ఆందోళన చెందుతున్న దృష్ట్యా భద్రతా కారణాల వల్ల ఆయన అక్కడి నుంచి, రాజమండ్రి నుంచి వేరే చోటకి మార్చే అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్య సమస్య, కంటి చూపు, ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రుల వైద్యుల నివేదిక, రాజమండ్రి జనరల్ హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ల నివేదిక ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరిలో ఎవరైనా కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఒక 2 వారాల పాటు ఆయనకి చికిత్స జరపడానికి వెసులుబాటు ఉంది. 30 అక్టోబర్ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణకు ఆయన బెయిలు, మధ్యంతర బెయిల్ కేసులు, ఆరోగ్య పరిస్థితి గురించి వచ్చినా నవంబర్ 8న సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించనున్నది. అందువల్ల సుప్రీంకోర్టులో ఉన్న విషయాలు
ఏదైనా ఒక అంశము తుది నిర్ణయము సుప్రీంకోర్టు ఇస్తుందని తెలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కానీ, కింద స్థాయి జిల్లా కోర్టులు కానీ, ఏసీబీ కోర్టులు కానీ వేచి చూచే ధోరణిని అవలంబిస్తారు. ఏముందో ఒక 5 రోజులు ఆగితే, ఒక వారం ఆగితే సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో దాన్ని పరిగణలో తీసుకుని మన తీర్పిద్దామనే ఆలోచనలో కింది కోర్టులు, హైకోర్టులు, జిల్లా కోర్టులు, ఏసీబీ కోర్టులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల 8 నవంబర్న అది ఆయనకు అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఆ తీర్పు వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఏసీబీ కోర్టు ఏ విధంగా కూడా స్పందించే అవకాశం లేదు. అయితే భద్రతా విషయాలు, ఆరోగ్య విషయాలు అవి రెండు కూడా ఏసీబీ కోర్టు న్యాయస్థాన పరిధిలోనూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోనూ ఉంటాయి. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు కనుక ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఏం చెప్పినా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు వారి నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఉంది. జైలు యొక్క నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ ఏ జైల్లో కూడా ఏసీ పెట్టరు, అడిగినా కూడా ఇవ్వరు. కానీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్ డాక్టర్లు ఆయన్ని చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి, ఏసీ పెట్టాలని సూచన మేరకు డాక్టర్ల నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు ఆయనకి ఏసీ అనేది పెట్టడం జరిగింది. 30 అక్టోబర్ రోజు ఆయన మధ్యంతర బెయిల్ గురించి పెద్దగా చర్చించకపోయినా భద్రత, ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు నాయుడికి ఒక 2 వారాల పాటు మధ్యంతర బెయిల్ లభించవచ్చు అని సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. వేచి చూద్దాం 30 అక్టోబర్ రోజు ఏం జరగబోతున్నదో.